మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడ దుష్ట శక్తులు ఉన్నాయని తెలుసుగా, అవి ఆవహిస్తే వదలవు. దుష్ట శక్తుల ప్రతాపాన్ని నువ్వు కళ్ళారా చూసావు కదా, మరి వెళ్ళకపోతే నాన్నగారు అక్కడ ఎందుకున్నారో మనకెలా తెలుస్తుంది చెప్పు? ఆయన అక్కడికి ఎలా వచ్చారు? అమ్మా, మీరు నాకు ఆ గదిలోకి వెళ్ళడానికి ఎందుకని అనుమతి ఇవ్వట్లేదు? నాన్నగారు ఆ గదిలోకి ఎలా వచ్చారు? ఆయన అక్కడ ఎవరో బంధించి ఉంచారనిపిస్తోందమ్మా. వెతికితే ఆధారాలు దొరుకుతాయి. నీకు తెలుసుకోవాలని లేదా? గురు జింగ్రుబా గారి కంటే గొప్పవాడివా నువ్వు? నువ్వు ఆ రక్షణ రేఖను దాటితే భస్మమైపోతావు. కానీ బాబాగారు, సకు వెళ్ళింది కదా, తను రాత్రంతా అక్కడే ఉంది. ఏ మూర్ఖుడా, తనకి జింగ్రుబా కృప ఉంది. నేను మీకు గొంతు చెంచుకొని చెప్తున్నాను, కానీ మీరు విశ్వసించట్లేదు. అసలు ఈ సకుకి నా మాట మీద నమ్మకం లేదు. దుష్ట శక్తులు సకుని లక్ష్యం చేసుకున్నా ఇంకా వదలలేదు. తనకి జింగ్రోబా కవచం ఉంది, జింగ్రోబా రక్షణ కవచం ఉంది. అందుకే తను ఆ నరమృగం నుంచి తప్పించుకుంది. కానీ బాబాగారు, నీకు నీ భార్య ప్రాణాలు ముఖ్యమా కాదా? ముఖ్యమే కదా. మరి ఎందుకు ప్రతిసారి నేను తలపెట్టిన కార్యానికి అడ్డొస్తావు? దిగు. వద్దు బాబు, వద్దు. మీ నాన్నగారు క్షేమంగా తిరిగొచ్చారు కదా, అది చాలు మనకి. మళ్ళీ గతాన్ని ఎందుకు తవ్వుతున్నావు? దిగు, నాకు ఉపకారం చేయి. దయచేసి నువ్వు గతాన్ని తవ్వకు. నాకు తట్టుకునే శక్తి లేదురా. నీ కాళ్ళకి దండం పెడతాను. నువ్వు ఆ గదిలోకి వెళ్ళకు. మనకే ఆధారాలు వద్దు. మీ నాన్నగారు దొరికారు, అదే చాలు. నువ్వు మీ నాన్నగారిని ప్రశ్నలతో వేధించుకో. కానీ అమ్మ, సరే అలాగే, నేను లోపలికి వెళ్ళను. నువ్వు శాంతించు. ముందు నువ్వు బాబాగారిని క్షమాపణ కోరు. బాబాగారు, నన్ను క్షమించండి. పర్లేదు, నాకు క్షమాపణ చెప్పక్కర్లేదు. ఈ రోజు నేను మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. లోపలికి వెళ్దాం. మీరందరూ కనీసం ఊహించుండరు, దుర్వాసన కలిగిన భయంకరమైన దుష్టశక్తి ఆ గదిలో ఉంది. ఇప్పుడు కూడా ఉంది. గురు జింగ్రోబా గారితో నేను చర్చించాను. అది భయానకమైన శక్తి అని చెప్పారు. అది ఎంత ప్రమాదకరమైందంటే ఊహించని విధంగా నా మీద దాడి చేసింది. అది నా ప్రాణాలు తీయాలనుకుంది, కానీ నేను బతికాను. ఎందుకంటే జింగ్రోబా గారు నాకు అండగా ఉన్నారు. ఆయన కృప పూర్తిగా ఉంది నా మీద. కానీ మీరేం కంగారు పడకండి. మీ కుటుంబానికి ఈ నాగోజీ ఎటువంటి హాని జరగనివ్వడు. చివరి శ్వాస ఉన్నంత వరకు నేను మీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉంటాను. మీకు తెలియకుండానే మీరందరూ పెద్ద తప్పు చేశారు. అవును, మీరు నన్ను అడగకుండా పంతుగారిని ఇంట్లోకి తీసుకొచ్చేశారు. అది ఈ ఇల్లు పంతుగారిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి పంతుగారి ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయన శరీరంలో ఉన్న దుష్టశక్తి కూడా ఆయనతో పాటు ప్రవేశించింది. ఈ విషయాన్ని మీరు ఎవ్వరూ గుర్తించలేదు. ఆ దుష్టశక్తి మీ అందరినీ పట్టి పీడిస్తుంది, మీకు ప్రాణహాని కలిగిస్తుంది. మీలో ఏ ఒక్కరూ దాని గురించి ఆలోచించలేదు. అందుకే నేనెప్పుడు శ్రీధర్ పంత్ గారిని ఏకాంతంగా కలవాలి, ఆయనతో మాట్లాడాలి. ఆయన్ని ఆవహించింది ఒక దుష్ట శక్తా లేక 2-3 అనేది నాకు తెలియాల్సి ఉంది.
ఏకాంతంగానా? మావయ్య గారిని బాబా గారు ఒంటరిగా కలిసి ఆయన ఏం చేయబోతున్నారు? పెదనాన్నగారికి మెలకువ వచ్చింది. హ, వెంటనే నాన్నకి చెప్పాలి.